ముందుగా ముఖ్యాంశాలు. హైడ్రా చర్యలపై హైకోర్టు అసంతృప్తి. రేవంత్ సర్కార్కు కీలక ఆదేశం. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ గౌడ సంఘం నాయకులు. అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో రస్తారోకో. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలి కేటీఆర్. ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. అదనపు బస్సులు నడిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థుల లేఖ. పలు విఘ్నేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు. కోడేరు గ్రామంలో గణపతి పూజల్లో పాల్గొన్న ఇటిక్యాల మండల మాజీ ఎంపీపీ జి స్నేహ శ్రీధర్ రెడ్డి. బాలాపూర్ గణేశుడికి డీజీపీ ప్రత్యేక పూజలు. హైదరాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు. రద్దీగా మెట్రో స్టేషన్. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తూ నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎలాంటి నోటీసులు, సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై తెలంగాణ హైకోర్టు హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని హైడ్రాను ప్రశ్నించింది. జీవో 99పై విచారణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాకు ఉన్న అధికారులను సవాల్ చేస్తూ లక్ష్మి అనే మహిళ వేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పిటిషనర్ వాదించారు. హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సిటీ పరిధిలోని ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్ తరహాలోనే ట్రాన్స్ జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి నెల వారికి కొత్త సైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి కొంత మేరకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని అన్నారు. అందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్ జెండర్లు వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. వారం 10 రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని చెప్పారు. విధుల్లో ఉండే ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ ఎదుట సర్పంచులు నిరసన తెలిపారు. గేట్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటి వరకు బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా తమకు బిల్లులు చెల్లించకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు తిరుపతయ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీ గౌడ సంఘం నాయకులు గోనపాడు శ్రీనివాస్ గౌడ్, ఆనంద్ గౌడ్, కృష్ణయ్య గౌడ్, శెట్టి ఆత్మకూరు కృష్ణయ్య గౌడ్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా మందకల్ మండలంలోని అమరవాయి గ్రామానికి చెందిన ఎస్ గోకరన్న సువార్తమ్మ దంపతుల కూతురు ఎస్ రూబిక అగ్రికల్చర్ ఐకర్ విభాగంలో 383వ ర్యాంక్, కేటగిరీ విభాగంలో 48వ ర్యాంక్ సాధించిన విషయాన్ని తెలుసుకున్న అమరవాయి గ్రామ మాజీ ఉప సర్పంచ్ పెద్ద మొగిలన్న విద్యార్థిని ఎస్ రూబికను శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించారు. ఈ కార్యక్రమంలో కృష్ణఫర్, సురేష్, బుడ్డమ్మ, రవి, శిరీష, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వర్షం బంద్ అయి 10 రోజులు కావస్తున్నా ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో తీవ్రంగా మండిపడిన అఖిలపక్ష నాయకులు
అఖిలపక్ష కమిటీ శనివారం పుల్కల్ రోడ్, కర్నూలు రోడ్ పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, లేని పక్షంలో తుపత్రాల పుల్కల్ ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, ప్రభుత్వ ప్రజాప్రతినిధులను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించడం జరిగింది. చేతకాని సీఎం హోం మంత్రి ఉండటం వల్ల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లిన సందర్భంగా మాట్లాడారు. పార్టీ మారిన వారు దమ్ముంటే రాజీనామా చేయాలి. పార్టీ మారానని శెర్లింగంపల్లి ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించారు. అలాంటి ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు. అరకెప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని కోరితే దాడి చేశారు అని మండిపడ్డారు. శనివారం అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండల పరిధిలోని కుట్కనూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెద్ద భీమన్న కరెంట్ షాక్ తో మరణించారు. విషయం తెలిసిన వెంటనే ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి పూల మాలలు వేసి కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మద్దెలబడ్డ గ్రామంలో బోయ నరసింహులు మృతి హత్యగా భావించి మృతునికి మద్దతుగా బంధువులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. నరసింహులను చంపిన నిందితులను అరెస్టు చేయాలని మృతదేహంతో రోడ్డుపై భారీ నిరసన. కలెక్టర్, ఎస్పీ వచ్చి న్యాయం చేసేదాకా రోడ్డుపై మృతదేహాన్ని తరలించేది లేదంటూ బంధువులు డిమాండ్. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. ప్రధాని నరేంద్ర మోడీ ఇంట్లో ఆవు దూడకు జన్మనిచ్చింది. మోడీ ఆ దూడను దేవి విగ్రహం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువా కప్పారు. నుదుటి మీద తెల్లటి రేఖతో పుట్టింది కాబట్టి దీప్ జ్యోతి అని పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. తన నివాసంలో దూడ కొత్త సభ్యుడిగా రావడంతో సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఈ నెల 16వ తేదీ సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడదని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం రోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఇబ్బందులు పడవద్దని ఆయన తెలిపారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. నాగల్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం అవాంచి గ్రామంలోని లక్ష్మారెడ్డి ఇంటికి వెళ్లి లక్ష్మారెడ్డి సతీమణి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. లక్ష్మారెడ్డి పిల్లలతో మాట్లాడుతూ తల్లి లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఈ కష్ట సమయంలో మనోధైర్యాన్ని కోల్పోవద్దని లక్ష్మారెడ్డికి సూచించారు. కేటీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డిని పరామర్శించారు. నిలబెట్టుకుని అడిగి గుర్తుంది మా పార్లమెంట్ నిలబెట్టు బాగా మాట్లాడుతుంది తెలుసు అన్నారు నాకెంత గొప్ప రిజిస్టర్ ఉండే
మినిస్టర్ కూడా వచ్చి నా దగ్గర చెప్పాడు. చాలా మంది పొలిటీషియన్స్ అంటే లైఫ్ లాంగ్ పదవులు పట్టుకుని వెళ్తారు అనుకుంటారు. మినిస్టర్ అయినా ఆయన ఫుల్లీ వెల్ ఎక్స్పీరియన్స్ లాంటి బట్ థింకింగ్ ఆఫ్ నాట్ కొడుకుకి ఇస్తావా భార్యకి ఇస్తావా surely will have to support him. See, more than physical strength. See, we are so incredibly proud of you. Coming in on your own, that way your mom also was incredibly happy. The good thing is she's seen all of you. The thing is now we have taken up this really nice. మేము అది మరి ఒక కలిసి వచ్చేస్తున్నాము. మేమే సచ్ సైన్స్ వచ్చినాక అవుతుంది. నేను ఒక ప్రశ్న ఇప్పుడు రావచ్చు, ఎప్పుడు వచ్చుంటే అర్థమైంది. ఇట్లా నాట్ లైకింగ్ ఇట్ అని ఐ నో ప్రైవసీ అండర్స్టాండ్. ఇప్పుడు మేము అందరం వస్తే అనవసరంగా షో చాలా డిస్టర్బ్ లాస్ట్ 1 month. I didn't know that. It is 1 year. మరి కూర్చోన్నా క్యాన్సర్ తో బాధపడుతూ దేవర సినిమా చూసే వరకు నన్ను బ్రతికించండి కోరిన అభిమానికి వీడియో కాల్ చేసి పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్. బాధితుడి కుటుంబానికి ధైర్యం చెప్పి అతనికి వైద్యం అందిస్తానని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్. హలో సార్, హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. బాగుందండి, మన ధైర్యంగా ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తానండి.
దేవరసంగా ఖచ్చితంగా వస్తుంది. నాలుగుతూనే ఉంటానన్న ధైర్యంగా నేను బయటకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అట్లా చెప్తారు ధైర్యంగా, మీరు నవ్వుతూ ఉంటే కూడా కొన్నంత బలం వస్తుంది. చూడండి నాకు నవ్వుతుంటే ఎంత బాగా నవ్వుతున్నట్టు. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే గట్టిగా ఉండాలంటే మేమందరూ కూడా ప్రార్థిస్తాం తప్పకుండా ఉండాలి. ఒక మాట చాలా ధైర్యంగా ఉంటానన్న. వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారైనా కలవాలని ప్రమోషన్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఇన్ని దగ్గరికి వచ్చింటారని మీకు నాకు తెలుసు. నేను ఖచ్చితంగా నేను వస్తానన్నా. కరీంనగర్ చొప్పదండు మండలంలోని రుక్మాపూర్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు అదనంగా బస్సులు నడిపించాలని కోరుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పోస్ట్ కార్డులు రాసి ప్రదర్శించారు. 450 మంది విద్యార్థులకు గాను కేవలం 2 బస్సులు నడిపిస్తున్నారని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులు. పలు విఘ్నేశ్వరులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం గద్వాల పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు నందు ఎన్హెచ్బి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర్ని మరియు అలంపూర్ నియోజకవర్గం ఐజ మున్సిపాలిటీలోని కొత్త బస్టాండ్ ఆవరణంలో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం బాసు హనుమంతు నాయుడుని కమిటీ సభ్యులు శాలువా కప్పి పూల బొకే ఇచ్చి ఘనంగా సత్కరించారు. వారితో పాటు రాజు నాయుడు, తిరుమలేష్, తిమ్మప్ప గౌడ్, డిఆర్ రాజు, నల్లగంటు రాముడు, శివ, గంగాధర్, కామేష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఎన్హెచ్బి మరియు శ్రీ లక్ష్మీ గణపతి యూత్ సభ్యులు మరియు కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. గోమాతకు అంతిమ వీడ్కోలు పలికిన హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేపట్టిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులో చోటు చేసుకుంది. మానవపాడు మండల కేంద్రంలో పరమేశ్వరుని ఆలయానికి దేవుని ఆవుగా భావించి ఓ గోమాతను చిన్నప్పుడే వదిలారు. శనివారం తెల్లవారుజామున ఆ గోమాత అనారోగ్యం వల్ల మృతి చెందింది. సాంప్రదాయబద్ధంగా బాజా భజంత్రీల మధ్య గోమాత ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నప్పుడే ఆవును వదిలిన యజమానితో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దుల బండిపై హిందూ శ్మశాన వాటిక వరకు తీసుకెళ్లి జేసీబీ సాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. గోమాతకు దశదిన కర్మలు నిర్వహించి బంధుమిత్రులకు దిన భోజనాలు ఏర్పాటు చేస్తామని యజమాని కురువ యోగేశ్వర్ శకుంతల తెలిపారు. ఎర్రవల్లి మండలం కోడేరు గ్రామంలో గణేష్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి పూజలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇటిక్యాల మండల మాజీ ఎంపీపీ జి స్నేహ శ్రీధర్ రెడ్డి, వారితో పాటు కోడేరు గ్రామ మాజీ సర్పంచ్ వీరన్న, ఎంపీటీసీ వీరన్న, జిల్లా మత్స్యశాఖ వైస్ చైర్మన్ తెలుగు మద్దిలేటి, వార్డ్ మెంబర్ ఉప్పరి వెంకటన్న, వెంకటరాముడు గౌడ్, శ్రీధర్, యువ సైన్యం వీరబాబు, రాజు, వెంకటరాముడు, లక్కీ, శివ, వీరబాబు, మధు, పాండు, మధు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ఈ నెల 20న భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు జారీ విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, వరద నష్టం, హెల్త్ కార్డులు, రైతు భరోసా, విద్య, రైతు కమిషనర్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణేశుని వద్ద తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిపి ఆనంద్, హైదరాబాద్ కి చెందిన పలు ఏసీపీలు, డీజీపీలతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. హైదరాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. హైదరాబాద్ గణేశుడి దర్శనానికి ఎల్బీ నగర్, మియాపూర్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో మెట్రో స్టేషన్ పరిసరాలు సందడిగా మారాయి. వరుసగా 2 రోజులు సెలవు రావడంతో హైదరాబాద్ గణేశుడికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో మెట్రో రైలు యాజమాన్యం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. టికెట్ కౌంటర్లు, ఎగ్జిట్ గేట్ల వద్ద రద్దీ పెరగకుండా తగిన చర్యలు చేపట్టింది. QR కోడ్ టికెట్లకు కార్డ్ ద్వారా వెళ్లే ప్రయాణికులకు వేర్వేరుగా పంపిస్తోంది. స్టేషన్ లోపల ఏర్పాటు చేసిన QR కోడ్ ద్వారా ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని, కార్డులో సరిపడా డబ్బులు లేకపోతే ఎంట్రీ స్టేషన్ లో రీఛార్జ్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో ఉదయం నుంచి గంటకు రద్దీ పెరగడంతో మెట్రో యాజమాన్యం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. టికెట్ కౌంటర్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లతో పాటు ప్లాట్ఫామ్ వద్ద భద్రతా సిబ్బంది ప్రయాణికులకు తగిన సూచనలు చేస్తోంది. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.